అరే కార్తిక్ గా నా చెల్లెని నాకు లేకుండా వేసి ఇక్కడ నువ్వేం చేస్తాను నేను అడ్డంగా నడుస్తారా? ఏంటి శివ అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పటికే మా బావ చాలా బాధలో ఉన్నాడు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు నా చెల్లె ఒక్కది అక్కడ ఎట్లుంటుంది దాని ప్రేమ అని సాధించినావు కదా, నిన్ను కూడా చంపుతా పోయి నువ్వు కూడా అక్కడే ఉండు. ఏం మాట్లాడుతున్నావు శివ? ఈ ఆవేశంతో మీ చెల్లెని పోగొట్టుకున్నావు. ఇప్పుడు మా బావను కూడా మాకు దూరం చేద్దాం అనుకుంటున్నావా? నా చెల్లె నాకు ఎట్లా దూరమైంది, అది ఒక్కటి అక్కడ ఎట్లుంటుందేమో నాకు అర్థం కావట్లేదు. ఆయన వీళ్ళకి పిచ్చి ప్రేమ కదా, వీళ్ళని చంపితే ఆడిపోయి హ్యాపీగా ఉంటాడు వీడు కూడా. కళ్యాణి నిజమే కదనే, ఇప్పుడు శివ నన్ను నరికేసిన అనుకో, నేను కావ్య దగ్గరికి వెళ్ళిపోతా, అప్పుడు నేను కావ్య కలిసి ఉండొచ్చు. శివ రా, శివ రా, నన్ను నరుకు శివ, నన్ను నరుకు దా, వెళ్తా నేను కావ్య దగ్గరికి. లే బావా, ఏంటి బావా మొత్తం ఇట్లా చేస్తాను, మొన్న నుండి ఇట్లనే చేస్తాను. శివ నీకు దండం పెడుతూ నువ్వు ఇంటికి వెళ్ళు ప్లీజ్. శివ నువ్వు నరుకుడు కరెక్టే, ఇప్పుడు నువ్వు నరికేసినావు అనుకో, నేను కావ్య దగ్గరికి వెళ్ళిపోతా. పైన పిచ్చి ఒక్కతే ఎట్లుందో ఏమో, నువ్వు నరికే శివ, నేను వెళ్ళిపోతా దాని దగ్గరికి. నరికే శివ. చూసినావా శివ, మీ చెల్లెల కోసం మా కార్తిక్ ఎలా అయిపోయిండో. నువ్వు చంపాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ మీ చెల్లెల కోసం ఆలోచించుకుంటూ బ్రతుకున్న శవంలో మారిండు. లేదు నన్ను చంపే శివ, నేను కావ్య దగ్గరికి వెళ్ళిపోతా. నన్ను చంపే శివ, చంపే. లేదు అయ్యో కార్తిక్ గా నేనే తప్పు చేసినరా. నువ్వు మా చెల్లెని ఇంతగానో పిచ్చిగా ప్రేమించిన విషయం అర్థం చేసుకోకుండా ఘోరమైన తప్పు చేసినరా. ఈరోజు మీ ప్రేమను ఒప్పుకొని ఉంటే నా చెల్లెని నాకు మిగిలేదురా. లేదు తప్పంతా నాది. నేనే కానీ చెల్లె జీవితంలోకి రాకపోయి ఉంటే ఈరోజు నీ చెల్లె నీకు మిగిలేది. నన్ను చంపే శివ, నన్ను చంపే. లేదురా కార్తిక్, నా వల్లే నా చెల్లె నాకు లేకుండా పోయిందిరా. నువ్వేం చేయలేదురా కార్తిక్. అరే కార్తిక్ నా చెల్లెని దూరం చేసుకుని ఎంత బాధపడుతున్నా నాకు తెలుసురా. నువ్వు దూరం అయ్యి నీ కుటుంబానికి ఆ బాధని ఇయ్యకురా, అర్థం చేసుకోరా కార్తిక్. నేను ఎంత తప్పు చేసి నాకు ఇప్పుడు అర్థమవుతుందా. నా ఆవేశం వల్ల నా చెల్లెని దూరం చేసుకున్నారా. నువ్వు ఈ కుటుంబానికి దూరం కాకరా కార్తిక్, అర్థం చేసుకోరా. కావ్య అరే కార్తిక్ నా చెల్లెని దూరం చేసుకుని ఎంత బాధపడుతుందో నీకు అర్థం కావట్లేదురా. అలాంటి బాధ నీ కుటుంబానికి ఇయ్యకురా కార్తిక్, అర్థం చేసుకోరా ప్లీజ్ రా.